చలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో జరిగే చలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బీసీ నాయకులు సోమవారం చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైల్లో బయలుదేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ముందుకు రావాల్సిన రాజకీయ పార్టీలు 2 నాలుకల ధోరణి అవలంబించడం సిగ్గుచేటని, కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామంటే బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వకుండా మోసం చేస్తుందని, పార్లమెంట్ సమావేశంలో బిల్లును ప్రవేశపెట్టాలని, లేకపోతే రాబోయే రోజులు బీసీలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును అమలు అయ్యే వరకు కలిసికట్టుగా ముందుకు సాగాలని, ఇందుకు పార్టీలకు అతీతంగా బీసీ నాయకులకు పిలుపునిచ్చారు. నేతలంతా ఢిల్లీ పోవాలనే ఆలోచనతో ఒక ప్రత్యేక ట్రైన్ మాట్లాడుకొని ఆ ట్రైన్లో బీసీ నేతలతో పాటు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ పయనమయ్యారు. మేము కూడా చెర్లపల్లి నుంచి ఆలేరు వరకు మా సహచార బీసీ నాయకులందరితో ప్రయాణం చేసి ఇక్కడ అనుకోకుండా ఆలేరు కాంగ్రెస్ ఆఫీస్కి రావడం జరిగింది. మా ప్రియమిత్రులు, శాసనసభ్యులు, ఆలేరుకి ముద్దుబిడ్డ బీర్ల ఐలయ్య గారి నాయకత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీహరి గారు, వంతు శ్రీదేవి గారు, మా ప్రమోద్ గారు, ఏజాజ్ గారు, పల్లె శ్రీనివాస్ గౌడ్ గారు, వెంకట్రాజు గారు, మేమందరం కూడా మేము కలుసుకునే అవకాశం దొరికింది. మేము ఎక్కడికి వెళ్ళినా అవకాశం ఉంటే కాంగ్రెస్ ఆఫీస్కి పోతూ ఉంటాం. అలాంటి అవకాశం ఇవాళ వచ్చింది. ముఖ్యంగా ఇవాళ బీసీల యొక్క గొంతు రాహుల్ గాంధీ బీసీ నినాదం తీసుకున్నాడు కాబట్టి ఆయన తీసుకున్న నినాదం ఇవాళ యావత్ దేశంలో ఒక ఉద్యమంలాగా మారింది. ఆ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ తీసుకున్న నినాదాన్ని ఉద్యమంలో మార్చే క్రమంలో ఇక్కడ కుల సర్వే చేసి యావత్ దేశంలో ఆనాడు బ్రిటిష్ వారు 1931 వేసిన తర్వాత కుల సర్వే ఇంత శాస్త్రీయబద్ధంగా, ఇంత లోతుగా ఎక్కడ జరగలే. ఇవాళ కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో 56.7% బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. అదే కాకుండా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టినటువంటి అంశాలని పరిపూర్ణం చేస్తూ 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో, మరొక బిల్లు విద్యా ఉపాధిలో, 2 బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టుకున్నాం. 2 బిల్లు పెట్టుకున్నాం, కుల సర్వే చేశాం. ఇవాళ అధికారికంగా లెక్కలు ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ సడలింపు చేయాలని ఆ బిల్లుని గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపినాం. బిల్లు అయినప్పుడు బీజేపీ నాయకులు ఇక్కడ ఓటేసినారు, బీజేపీ శాసనసభ్యులు మద్దతు ఇచ్చినారు. మరి ఇప్పుడు ఏమైందో ఆ కిషన్ రెడ్డి ఒత్తిడా, రామచంద్రరావు ఒత్తిడా, అమిత్ షా ఒత్తిడా, ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళి ఈ ఓటేసిన బీసీ నాయకులే శాసనసభ్యులు అక్కడ ముఖాలు అడుగుతూ ఉన్నారు. కానిపోయిన నెపంతో బీసీలని మొత్తానికి అనగదొక్కాలని కిషన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముస్లింలు తీసేస్తే మేము మద్దతు ఇస్తాం. వంతలాంటి వాదన. అదే ముస్లింలకు మీరు గుజరాత్లో మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇస్తూ ఉన్నారు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇస్తూ ఉన్నారు మైనార్టీలకు రిజర్వేషన్ బీసీ కోటాలో. మనం బీసీ కోటాలో మైనార్టీలు పెడితే అక్కడ రాని నొప్పి మీకు ఇక్కడ ఎందుకు వస్తూ ఉంది? ఒక నెపం కావాలి కాబట్టి ఆ నెపం ఎత్తుకొని కిషన్ రెడ్డి గారు బీసీలకి తీరని అన్యాయం చేసే దశగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను మిగతా బీజేపీ నాయకులను అడుగుతూ ఉన్నాను, దమ్ము ధైర్యం లేదా మీకు? బీసీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బీజేపీ పార్టీ నుండి, అరవింద్ గారు ఉన్నారు, ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, మంత్రి వర్గంలో స్థానం ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఉన్నారు, 8 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఎందుకు నోరు మూసుకుంటా ఉన్నారు మీరు? మీకు బీసీ ఓట్లు పడలేదా? కిషన్ రెడ్డి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు లేకుండా గెలుస్తాడా? అంత దమ్ముందా? రేపు సికింద్రాబాద్ గెలిచే దమ్ముందా? ఎందుకు బీసీలతో చెలగాటమాడుతూ ఉన్నారు? నేను మీ ద్వారా బీజేపీ నాయకులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది మంచి ధోరణి కాదు.
రేవంత్ రెడ్డి బీసీ కాకపోయినా ఒక అడుగు ముందుకేసి మారుతున్న సమాజం దృష్టిలో పెట్టుకొని వీళ్ళ కుల సర్వేకి శ్రీకారం చుట్టారు. 2 బిల్లు అవసరం ప్రవేశపెట్టారు. ఆ దశగా మీరు కూడా ఆలోచించి కేంద్రంలో సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్ని అధిగమించడానికి అది 9th షెడ్యూల్లో చేరుస్తారా, పార్లమెంట్ అమెండ్మెంట్ చేస్తారా, చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రం మీద ఒత్తిడి తేవాలి అనేటువంటి ఒక కారణంగా ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే 5న పార్లమెంట్లో మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. 6న జంతర్ మంతర్లో కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం కూడా ఒకరోజు ధర్నాలో కూర్చుంటాం. 7న రాష్ట్రపతిని కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రకంగా 3 రోజుల కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు మేమంతా కలిసి ఢిల్లీలో చేయబోతా ఉన్నాం. ఇకనైనా కేంద్రం కనువిప్పు కలిగి దిగొచ్చి బీసీ నినాదాన్ని పరిపూర్ణంగా న్యాయం చేయాల్సింది కోరుతాం. ఈరోజు ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున చెలో ఢిల్లీ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మా బీసీల ముద్దుబిడ్డ ఆర్టీసీ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారు, మా బీసీల ముద్దుబిడ్డ మంత్రి శ్రీహరణ గారు, మా చెల్లెలందరూ కూడా బీసీల కోసం 42% రిజర్వేషన్ సాధించాలి, ఢిల్లీలో గర్జించే విధంగా పెద్ద ఎత్తున 5, 6, 7 తారీఖున ధర్నా కార్యక్రమం, రేపు పార్లమెంటులో తీర్మానం, అదేవిధంగా 6 తారీఖున జంతర్ మంతర్ దగ్గర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం, 7 తారీఖున ఏదైతే ఇక్కడ బిల్లు పాస్ చేసి రాష్ట్రపతికి పంపినమో దాన్ని ఆమోదింపజేయడం కోసం రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో